గ్యాంగ్స్టర్ నయీం హతమయ్యాడు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో జరిగిన ఎన్కౌంటర్లో నయీంను ఖతం చేశారు పోలీసులు. నయీం మీద చాలా హత్య కేసులున్నాయి. ఐపీఎస్ వ్యాస్, మాజీ నక్సలైట్ సాంబశివుడు, పట్టోళ్ల గోవర్ధన్ రెడ్డి, పౌర హక్కుల సంఘం నేత పురుషోత్తంతో పాటు మరికొన్ని హత్య కేసుల్లో నయీం ప్రధాన నిందితుడు. సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో గ్యాంగ్స్టర్ కోసం సిబిఐ వెతికింది. చాన్నాళ్లుగా ఇతని కోసం వెతుకుతున్నారు పోలీసులు. నయీంపై 14 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ షాద్నగర్ ఎన్కౌంటర్లో హతమైనట్లు పోలీసులు ధృవీకరించారు. షాద్నగర్లోని మిలీనియం సొసైటీలో ఉన్నాడని సమాచారం రావడంతో గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల్ని చూసిన నయీం అనుచరుడు వారిపై కాల్పులు జరిపాడని, దీంతో గ్రేహౌండ్స్ బలగాలు కాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో నయీంతో పాటు అతడి అనుచరుడు కూడా హతమయ్యాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నయీంపై అనేక హత్య కేసులున్నాయి. భూదందాలు, సెటిల్మెంట్లు నయీం గ్యాంగ్ పాత్ర ఉంది. నయీం కోసం చాలా కాలంగా సిబిఐతో పాటు కేంద్ర రాష్ట్ర నిఘా విభాగాలు గాలిస్తున్నాయి. ఒకప్పటి నక్సలైట్, తర్వాత గ్యాంగ్స్టర్, ప్రస్తుత అనుమానిత టెర్రరిస్టుగా అనుమానం. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ ఎన్కౌంటర్లో చనిపోయింది నయీం అని తెలియగానే అంతా ఉలిక్కిపడ్డారు. ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసు నుంచి మొదలుకొని కొన్నేళ్ల క్రితం మాజీ నక్సలైట్ నాయకుడు సాంబశివుడు హత్య దాకా ఎన్నో సంచలన సంఘటనల్లో ప్రధానంగా వినిపించింది నయీం పేరే. నక్సలైట్గా అజ్ఞాత జీవితాన్ని విడిచిపెట్టాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఏళ్లపాటు నయీం పోలీసు ఇన్ఫార్మర్గా వ్యవహరించాడన్న ప్రచారం జరిగింది. నక్సలైట్ల ఉనికిని తెలుసుకునేందుకు, వారిని అణచివేసేందుకు ఉన్నతాధికారుల అండదండలతో నయీం చెలరేగిపోయాడన్న విమర్శలొచ్చాయి. ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని మాజీ నక్సలైట్ గ్యాంగ్స్టర్ అవతారమెత్తాక ఎన్నో సంచలన సంఘటనల్లో నయీం పేరు వినిపించింది. సెటిల్మెంట్లు, భూదందాలతో నయీం గ్యాంగ్ రెచ్చిపోయింది. అప్పుడప్పుడు ఎక్కడైనా ప్రత్యక్షం కావటం తప్ప నయీం ఎక్కడున్నాడో అతని కదలికలు కూడా ఎవరికీ అంతుబట్టేవి కాదు. ఎన్నో కేసుల్లో అనుమానితుడిగా ఉన్న నయీంను పట్టుకునేందుకు పోలీసు యంత్రాంగం కూడా సీరియస్గా ప్రయత్నించలేదన్న అపప్రద ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా షాద్నగర్ కాల్పుల్లో నయీం చనిపోయాడన్న సమాచారం సంచలనం రేపుతోంది. నల్గొండ జిల్లాకు చెందిన నయీం పేరు తొలిసారిగా ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్యతో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ గా ఉన్న నయీం తర్వాత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారేదాకా ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ నక్సలైట్లని, పౌర హక్కు నేతల్ని టార్గెట్ గా చేసుకుని కోబ్రాల పేరుతో కిరాతకాలకు తెగబడింది కూడా నయీం గ్యాంగేనన్న అనుమానాలున్నాయి. వేరే రాష్ట్రంలో తలదాచుకుంటున్నాడని భావిస్తున్న నయీం షాద్నగర్లో మకాం వేయటం, ఐసిస్ టెర్రరిస్టులు తలదాచుకున్నారనే అనుమానంతో పోలీసు బృందాలు చుట్టుముట్టి కాల్పులు జరపడంతో ఈ గ్యాంగ్స్టర్ ప్రాణాలు కోల్పోవటం సంచలన పరిణామంగా జరిగింది. షాద్నగర్ ఎన్కౌంటర్లో మరణించింది మాజీ నక్సలైట్ నయీముద్దీన్ అని స్పష్టం చేశారు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. ఎన్కౌంటర్ గురించి పోలీసు అధికారులు స్థానిక నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. ల్యాండ్ సెటిల్మెంట్ల కోసమే నయీముద్దీన్ షాద్నగర్ వచ్చి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు ఆయన. ఇప్పుడే నేను ఢిల్లీకి లోక్సభ సెషన్కి వచ్చిన తెలిసింది టీవీ ద్వారా, ఇంకా అక్కడ లోకల్ నాయకులు ఫోన్ చేసిండ్రు. నయీం ఎన్కౌంటర్ అయింది. వారు షాద్నగర్లో ఉండే. షాద్నగర్లో ఇది ఇనిషియల్ రిపోర్ట్స్ ఏమో టెర్రరిజం అని ఢిల్లీలో అనేది, అది కాదని రూల్ అవుట్ చేసిండ్రు. నక్సలైట్స్ కూడా కాదని రూల్ అవుట్ చేసిండ్రు. ఇది ఒక వ్యక్తికి మీద ఎన్నో కేసెస్ ఉన్నాయి. దాని మీద పోలీస్ పర్స్యూ చేస్తుండే ఆ ఎన్కౌంటర్ ఇవాళ అయింది.
రోజు టిచ్చుపల్లి పోలీస్ స్టేషన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఒకటి ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ లో లోకల్ వ్యక్తి ఒక ఆయనని ఎక్స్టార్షన్ కేసు మీదే కేసు కట్టడం జరిగింది. సస్పెక్ట్ఫుల్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి 1 crore డబ్బులు అడిగి బెదిరిస్తున్నారని ఇచ్చినటువంటి పిటిషన్ మీదే లోకల్ పోలీస్ కేసు కట్టారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. లోకల్ పోలీస్ కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ కేసులో అనుమానిస్తున్నటువంటి వ్యక్తి ఒక అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వైడ్ ఫోర్డ్ ఎండవర్ బండిలు షాద్నగర్ ఏరియాలో ఉన్నట్టుగా సమాచారం ఉంటే లోకల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇక్కడికి వచ్చారు. లోకల్ పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లోకల్ పోలీస్ టీమ్ తో పాటు ఏ ఏరియాలో అనుమానాస్పదంగా ఆ బండి మూవ్ అవుతుందో ఆ ఏరియాకు వచ్చి వాళ్ళు ఆ బండిని చెక్ చేయడానికి వస్తే పోలీస్ టీమ్ ను చూసిన వెంటనే ఆ బండి నుంచి దిగి బండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఫైర్ చేసి పారిపోయాడు. ఇంకొక వ్యక్తి బయటకి వచ్చి పోలీస్ మీదే ఫైర్ ఓపెన్ చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ లో పోలీస్ ఫైర్ రిటాలియేట్ చేసినప్పుడు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడే పడిపోయారు. తర్వాత చెక్ చేస్తే దాంట్లో కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి సస్పెక్ట్ అని తెలిసింది. ప్రస్తుతం అది గతంలో చాలా కేసెస్ లో ఇన్వాల్వ్ అయినటువంటి నయం అని మేము అనుమానిస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది కాబట్టి దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ నడుస్తున్నాయి, సర్చ్ ప్రొసీజర్స్ నడుస్తున్నాయి. అది అయిపోయిన తర్వాత మీడియాకు మేము లోపలికి వెళ్ళడానికి ఒక్కరే నయం అని అనుమానిస్తున్నాము. మేము కన్ఫర్మ్ చేస్తాము. భారీ స్థాయిలో ఆయుధాలు కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. బండిలో ఒక పిస్టల్ దొరికింది. చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఒకటి AK-47 దొరికింది. రెండే వెపన్స్ ఇప్పుడు దాకా ఇంకా సర్చ్ నడుస్తుంది. ఎన్ని రోజులుగా ఇక్కడ ఉన్నాడు ఇతను? అది గురించి మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, అది చెప్తాం. డ్రైవర్ పారిపోయాడు. డ్రైవర్ ఎస్కేప్ అయ్యాడు. ఒక్కరే పారిపోయాడు. ఇంటి లోపల ఇంకా మేము సర్చ్ నడుస్తుంది. ఆ డీటెయిల్స్ తర్వాత ఒక వ్యక్తిని ఒక ప్రైవేట్ మనిషిని బెదిరించినట్టుగా ఇది 16th జూలై రోజు అయింది కేసు. బాకీ డీటెయిల్స్ మేము సర్చ్ అయిపోయిన తర్వాత ఇస్తామండి. థ్యాంక్ యూ. వెల్లడించారు. మరి ఈ అంశానికి సంబంధించి ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక అనుమానాస్పద వాహనం అక్కడ తచ్చాడుతున్నప్పుడు ఆ వెహికల్ నుంచి ఒక 2 వ్యక్తులు బయటికి వచ్చారు. అయితే పోలీసులుగా గమనించి దానికి సంబంధించి పోలీసులన్నీ గమనించి వాళ్ళ పైన కాల్పులు జరిపేటువంటి ప్రయత్నంలో ఆ సంఘటనకు సంబంధించి ఎదురు కాల్పులు జరపడం, ఆ తర్వాత పోలీసులు హలో ఓకే, ఏం జరిగింది మోసలో మీకు ఎలా ఇన్ఫర్మేషన్ ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి, చెప్తాను. అందరికీ నమస్కారం. సెకండ్ ఆగండి మేడం ప్లీజ్. కమల్ నమస్కారం అండి. 16th జూలై రోజు టిచ్చుపల్లి పోలీస్ స్టేషన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఒకటి ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ లో లోకల్ వ్యక్తి ఒక ఆయనని ఎక్స్టార్షన్ కేసు మీదే కేసు కట్టడం జరిగింది. సస్పెక్ట్ఫుల్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి 1 crore డబ్బులు అడిగి బెదిరిస్తున్నారని ఇచ్చినటువంటి పిటిషన్ మీదే లోకల్ పోలీస్ కేసు కట్టారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. లోకల్ పోలీస్ కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ కేసులో అనుమానిస్తున్నటువంటి వ్యక్తి ఒక అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వైడ్ ఫోర్డ్ ఎండవర్ బండిలు షాద్నగర్ ఏరియాలో ఉన్నట్టుగా సమాచారం ఉంటే లోకల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇక్కడికి వచ్చారు.
లోకల్ పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లోకల్ పోలీస్ టీమ్ తో పాటు ఏ ఏరియాలో అనుమానాస్పదంగా బండి మూవ్ అవుతుందో ఆ ఏరియాకి వచ్చి వాళ్ళు ఆ బండిని చెక్ చేయడానికి వస్తే పోలీస్ టీమ్ ను చూసిన వెంటనే ఆ బండి నుంచి దిగి బండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఫైర్ చేసి పారిపోయాడు. ఇంకొక వ్యక్తి బయటికి వచ్చి పోలీస్ మీదే ఫైర్ ఓపెన్ చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ లో పోలీస్ ఫైర్ రిటాలియేట్ చేసినప్పుడు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడే పడిపోయారు. తర్వాత చెక్ చేస్తే కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి సస్పెక్ట్ అని తెలిసింది. ప్రస్తుతం అది గతంలో చాలా కేసెస్ లో ఇన్వాల్వ్ అయినటువంటి నయం అని మేము అనుమానిస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది కాబట్టి దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ నడుస్తున్నాయి, సర్చ్ ప్రొసీజర్స్ నడుస్తున్నాయి. అది అయిపోయిన తర్వాత మీడియాకు మేము లోపలికి వెళ్ళడానికి ఎంతమంది అండి ఇప్పుడు? ఒక్కరే నయం అని అనుమానిస్తున్నాము. మేము కన్ఫర్మ్ చేస్తాం. భారీ స్థాయిలో ఆయుధాలు కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారా? బండిలో ఒక పిస్టల్ దొరికింది. చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఒకటి AK-47 దొరికింది. రెండే వెపన్స్ ఇప్పటిదాకా ఇంకా సెర్చ్ నడుస్తుంది. ఎన్ని రోజులుగా ఇక్కడ ఉన్నాడు ఇతను? అది గురించి మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, అది చెప్తాం. డ్రైవర్ పారిపోయాడు, డ్రైవర్ ఎస్కేప్ అయ్యాడు. ఒక్కరే పారిపోయాడు. ఇంటి లోపల ఇంకా మేము సెర్చ్ నడుస్తుంది. ఆ డీటెయిల్స్ తర్వాత ఒక వ్యక్తిని, ఒక ప్రైవేట్ మనిషిని బెదిరించినట్టుగా ఎన్ని రోజుల కింద కేసు? ఇది 16th జూలై రోజు అయింది కేసు. బాకీ డీటెయిల్స్ మేము సెర్చ్ అయిపోయిన తర్వాత ఇస్తామండి. థ్యాంక్ యూ. ఎన్ని గంటల కరెక్ట్ ఎన్ని గంటలకి అయింది మేడం? పంపి